ఆప్తా క్యాథలిస్ట్ సెక్రటరీ చంద్రశేఖర్ గారు ఉన్నారు. చంద్రశేఖర్ గారు రియలీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఇంత అద్భుతంగా ఇప్పుడు మనకు సెకండ్ డే జరుగుతుంది సెలబ్రేషన్స్. ఇంత అద్భుతంగా గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ను మీరు నిర్వహించారు. ఎలా అనిపిస్తుంది? ఇంత సక్సెస్ అవుతుంది అనుకున్నారా? సుమన్ టీవీ యాజమాన్యానికి బిగ్ థ్యాంక్స్. ఎందుకంటే ఈ మొత్తం ప్రోగ్రామ్ని కవరేజ్ చేస్తూ దాంతోపాటు మాకు ఒక వన్ ఆఫ్ ద గోల్డ్ స్పాన్సర్గా ఈ ఈవెంట్కి స్పాన్సర్షిప్ కూడా చేశారండి. సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు. సో అయితే మీరు అడిగిన ప్రశ్నకి అసలు మేము అనుకున్న విజన్ ఒక సంవత్సరం పాటు దీన్ని ఒక విజన్ అనుకొని దీన్ని ఇలా చేద్దామని ఏదైతే అనుకున్నామో అండ్ గత 6 నెలలుగా దీని మీద సుమారు ఒక 100 మంది ఎన్ఆర్ఐలు సీఈఓలు కంపెనీ సీఈఓస్ అందరూ కూడా దీని మీద టైం పెట్టి మేము అంతా కూడా వీ ఆల్ రన్నింగ్ లైక్ $100 million అండ్ అబవ్ కంపెనీస్ అండ్ వీ స్పెండ్ ఆల్మోస్ట్ 18 hours a day in last 2 to 3 months అండ్ దీని అంతటికీ కూడా విజన్ రియలైజేషన్ అవటాన్ని మేము కళ్ళారా చూస్తుంటే చాలా ఎమోషనల్గా అనిపిస్తుందండి ఈరోజు. అండ్ 3,000 మంది అనుకున్నాము, కానీ 3,000 దాటిపోయి ఉన్నారు ఇక్కడ లోపలైతే. అటు ఇండియా యుఎస్తో పాటు సుమారు 20 కంట్రీస్ నుంచి మన కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ ఇక్కడ ఉండి ఒక పూర్తిగా ఎస్టాబ్లిష్ అయినటువంటి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలతో పాటు చాలామంది యువకులు, యంగ్ ఆంటర్ప్రెన్యూర్స్, ఆస్పైరింగ్ ఆంటర్ప్రెన్యూర్స్ అందరూ ఉన్నారు. అలాగే మనకి బ్రేక్అవుట్ సెషన్లో ప్యానల్ డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. అసలు ఒక్కొక్క ప్యానల్ డిస్కషన్లో మేము మొదట్లో అనుకున్నాము ఇన్ని ప్యానల్స్ పెడుతున్నాము, సుమారు 30-40 ప్యానల్ డిస్కషన్స్ నడుస్తూ ఉన్నాయండి శనివారం ఆదివారం పాటు. అందరూ పార్టిసిపేట్ చేస్తారా, ఇంట్రెస్ట్ చూపిస్తారా అని. కాకపోతే ఇప్పుడు వెళ్ళి చూస్తూ ఉంటే రూమ్స్ అన్నీ ఫుల్ అయిపోయి, ఓవర్ క్రౌడెడ్ అయిపోయి బయట వెయిట్ చేస్తూ ఉన్నారండి. అండ్ అటువంటి ఇన్ఫర్మేషన్ ఆ ప్యానల్ సెషన్లో ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ ఎక్స్పీరియన్స్ని, వాళ్ళ నాలెడ్జ్ని షేర్ చేస్తుంటే ఇటువంటి ఆ నాలెడ్జ్ అసలు ఎక్కడ దొరకదండి. మీరు బుక్స్ చదివినా లేకపోతే ఏదో వీడియోస్ చూసినా దొరికే నాలెడ్జ్ కాదు అది. ఇది ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్, స్వతహాగా ఆ జర్నీ చేసిన వాళ్ళు మాత్రమే అటువంటి ఇన్ఫర్మేషన్, అటువంటి నాలెడ్జ్ని షేర్ చేయగలుగుతారు. అండ్ ఇది సో చివరిగా ఈ క్యాటలిస్ట్ అబ్జెక్టివ్ అయితే పూర్తిగా ఫుల్ఫిల్ అయినదండి ఇవాళైతే. నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాంటి ఒక బిజినెస్ కాన్ఫరెన్స్ గ్లోబల్ లెవెల్లో పెట్టే ఆలోచన ఏమైనా చేస్తున్నారా? సో నెక్స్ట్ ఇయర్ అనుకోవటం లేదండి. ఇయర్కి ఒకసారి చేయడం అనేది టూ మచ్ బిగ్ అండర్టేకింగ్. 2 yearsకి ఒకసారి అనుకుంటున్నాము. 2 yearsకి ఒకసారి అయినా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 100% ఇది హైదరాబాద్లో అది ఇంకా చెప్పలేమండి. ఇంకా మేము బోర్డు అంతా కలిసి నిర్ణయం తీసుకోవాలి. అయితే కాకపోతే ఒకటి, ఇది గ్లోబల్ కాన్ఫరెన్స్ అనేది హ్యూజ్ కాన్ఫరెన్స్ చేస్తున్నాం. అదైతే ఎవ్రీ 2 years నడుస్తుంది. ఎక్కడ అనేది ఇంకా ఆలోచిస్తున్నాము. కానీ ఎవ్రీ మంత్లీ మీటింగ్స్ అయితే ఖచ్చితంగా జరుగుతాయండి. అది గత 2024 జనవరి నుంచి మొదలుపెట్టి ఎవ్రీ మంత్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఇది క్యాటలిస్ట్ అవ్వంగానే మళ్ళీ ఎవ్రీ మంత్లీ మీటింగ్ మొదలు పెడతాము. అవి మళ్ళీ దాని తర్వాత క్యాటలిస్ట్ 2.0 ఉంటుంది. క్యాటలిస్ట్ 2.0 కూడా ఉంది. దిస్ ఈజ్ క్యాటలిస్ట్ 1 ఫస్ట్ వర్షన్ అనుకుంటే, క్యాటలిస్ట్ 2.0. అండ్ చాలా దేర్ ఆర్ సో మెనీ లెసన్స్ లెర్న్డ్ ఆల్సో. ఇంకా దీన్ని ఇంకా బెటర్గా ఎలా ఆర్గనైజ్ చేయాలి, చాలా బాగా జరిగింది. బట్ ఖచ్చితంగా దెర్ ఇస్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్. అవన్నీ తీసుకొని దీనికంటే ఇంకా ఎటువంటి మనకి ఇన్కన్వీనియన్స్ కలగకుండా, ఎందుకంటే అంత స్మూత్గా చేయడానికి లెసన్స్ అన్నీ తీసుకొని, ఇందులో జరిగిన లోటుపాట్లు అన్నీ తీసుకొని ఖచ్చితంగా క్యాటలిస్ట్ 2.0 మళ్ళీ జరుగుతుంది. అలాగే ఇప్పుడు అటెండ్ అయిన వాళ్ళందరికీ కూడా ఐఎమ్ హోపింగ్ దట్ ఎవ్రీబడి ఈజ్ ఎంజాయింగ్ ఇట్, ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ వాల్యూ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్. బట్ ఇఫ్ దర్ ఆర్ ఎనీ చిన్న మిస్టేక్స్ అవి ఏమైనా ఉంటే మాత్రం పెద్ద మనసుతో క్షమించండి. సో చాలా బాగుంది. నేను నిన్నటి నుంచి చూస్తున్నాను కదా, ఏర్పాట్లు అవి అయితే చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు కూడా ఇక్కడికి వచ్చి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ చివరిగా కనెక్ట్, కొలాబరేట్, క్రియేట్ ఈజ్ అవర్ థీమ్. ఆ థీమ్ని మాత్రం మేము స్ప్రెడ్ చేస్తూనే ఉంటామండి. సో దట్స్ ఆల్ ఐ కెన్ సే. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్ చంద్రశేఖర్ గారు. థ్యాంక్ యూ.